జ్యోతమ్మ చెప్పిందని ఆనంది అయితే కలశం కోసమని చెప్పి మేడ మీదకి వెళ్ళి కలశం తీసుకురావడం కోసమని పైకి వెళ్తుంది. ఇంతలో ఇందమ్మ అయితే ఇప్పుడే ఎలాగైనా సరే ఈ జీవనాన్ని చంపేయాలి అని చెప్పి ఇందమ్మ ప్లాన్ వేసి ఆ జీవనాన్ని మేడ మీద నుంచి తోసేయడానికి అలా ముందుకు వస్తుంది. ఇంతలో ఆనంది అయితే ఆ కలశం తీసుకొని ఈ కలశమే అయ్యుంటుంది అని చెప్పి ఆ 2 చెంబుల్ని తీసుకొని ఇలా లేచి నిలబడి పక్కకి వెళ్తుంది. ఇంతలో ఇందమ్మ అయితే ఆ జీవనాన్ని తోసేయబోతే ఆ జీవన అయితే తప్పించుకోగానే ఇందమ్మ ఆ పూల కుండీ మీద పడిపోతుంది. ఆ పూల కుండీ అయితే మాత్రం కింద దుబ్బుమని పడిపోతుంది. ఇంతలో కింద అయితే యామిని ఉంటుంది. యామిని కాళ్ళపైన ఆ పూల కుండీ పడుతుంది. ఇదంతా చూసి కుట్టి అయితే అయ్యో ఇందమ్మ గారు ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఆనంది కింద పడకపోవడంతో ఆ ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది పడలేదా, పూల కుండీ పడిందా, అనవసరంగా మిస్ అయ్యిందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కింద పూల కుండీ ఎవరి మీద పడ్డదో ఏంటో అని చెప్పి కిందకి చూసేసరికి అక్కడ యామిని ఉంటుంది. యామిని కాళ్ళపైన పూల కుండీ పడటంతో యామిని అమ్మో నా కాళ్ళు విరిగిపోయింది అంటూ యామిని అరుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.